హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్స్. మనము ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లు దంచవే మేనత్ కూతురా అని అంటున్నాయా, మరి వోల్టాలిటీని ఎలా క్యాచ్ చేయాలి, విక్స్ వల్ల ఉపయోగం ఏంటి, విక్స్ వల్ల మనం వోల్టాలిటీని ముందుగానే అంచనా వేయచ్చా, విక్స్ వల్ల అసలు లాభం ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గమనం ఏంటి, వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏం చెప్తున్నాయి, రేపటి మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాలు వివరంగా చూద్దాం. అలాగే దివీస్ ల్యాబ్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్, దివీస్ ల్యాబ్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సెయిల్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, సో క్యూఆర్ రిజల్ట్స్ బాగున్నాయి, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంటే ఆ స్టాక్లో ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు అని చెప్తాను. ఆ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బెర్జర్ పెయింట్స్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ ఏంటి, సో ఆ స్టాక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గమనంతో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. అలాగే నిఫ్టీ పెరుగుతున్నా కూడా మన పోర్ట్ఫోలియో పెరగకపోవడానికి కారణం ఏంటి, అలాగే మరి నిఫ్టీతో పాటు మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కూడా పెరగాలి అని అంటే ఇట్లాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, అట్లాంటి స్టాక్స్ ఏంటి, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం. చూడండి, దివీస్ ల్యాబ్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ చూస్తే సో రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది, ప్యాట్లో గ్రోత్ ఉంది, ఎబిటాలో గ్రోత్ ఉంది, మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. చూడండి, దివీస్ ల్యాబ్ గురించి మాట్లాడాలంటే, సో ఫండమెంటల్స్ గురించి మాట్లాడాలంటే చూడండి, లాస్ట్ 10 years సేల్స్ గ్రోత్లో కన్సిస్టెన్సీ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ గ్రోత్ ఉంది. సో ఓపీఎం పర్సంటేజ్, ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్ చూసినా మంచి గ్రోత్ ఉంది. సో కన్సిస్టెన్సీ కూడా మనకి కనబరిచారని చెప్పచ్చు. ఒక్కసారి మనకి క్యాష్ ఫ్లో చూస్తే కనుక క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చూసారా, సో చాలా బాగుంది, కన్సిస్టెన్సీ ఉంది. సో మనకి క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అలాగే క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ కన్నా ఆపరేటింగ్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం గత వీడియోస్లో చాలాసార్లు మనం ఈ పాయింట్ని డిస్కస్ చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. చూడండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, సో రోబస్ట్ కంపెనీ అని చెప్పి చెప్పచ్చు దివీస్ ల్యాబ్ని. ఫార్మా సెక్టార్లో దివీస్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే పెయింట్ ఇండస్ట్రీస్లో ఏషియన్ పెయింట్స్ కావచ్చు, అట్లాగే మనకి స్టాక్స్ లైక్ పిడిలైట్ ఇండస్ట్రీస్, అలాగే మనకి స్టాక్స్ లైక్ పిడిలైట్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే కరెక్షన్లో అంటే నిఫ్టీ కరెక్షన్లో కానీ క్రాష్లో కూడా ఎక్కువగా ఫాల్ డౌన్స్ అనేవి ఆ స్టాక్స్లో నేనైతే కనుక నా 5 years ఎక్స్పీరియన్స్లో చూడలేదన్నమాట. అంత స్ట్రాంగ్ కంపెనీస్ ఇవి, రైట్. అయితే ఏంటంటే ఇప్పుడు మరి దివీస్ ల్యాబ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే, సో మనకి సెక్టర్ ఏదైనా 1 or 2 years డౌన్ఫాల్లో ఉంది, ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్ కనుక అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి. చూడండి, ప్రతి సెక్టారు ఎవ్రీ ఇయర్ అవుట్ పర్ఫామ్ చేయదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇట్లాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ సెక్టార్ కనుక అండర్ పర్ఫామ్ చేస్తున్న ఇయర్స్లో మంచి ఆపర్చునిటీగా నేను చెప్తాను. అది ఫ్రెండ్స్ దివీస్ ల్యాబ్ గురించి. సో అయితే ఏంటంటే సిఎంపీ నుంచి పైకి వెళ్ళదు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు తీసేయండి, అట్లాంటి వ్యూ అనేది ఇవ్వటం లేదనమాట ఇక్కడ. సో కొత్తగా ఎంటర్ అవ్వాలన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కడా అని చెప్పే ఉద్దేశం అనమాట. దివీస్ ల్యాబ్ని లాస్ట్ ఇయర్ కరెక్షన్లో కొందాం అనుకున్నాం, సో మన లెవెల్స్కి రాలేదు. అయితే ఏషియన్ పెయింట్స్ దొరికిందనమాట. ఏషియన్ పెయింట్స్ని 1500, 1700 ఆ లెవెల్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాము, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఏషియన్ పెయింట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన పెయింట్ ఇండస్ట్రీస్లో ఇంకొక స్టాక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బెర్జర్ పెయింట్స్. సో మనకి నెక్స్ట్ గ్రోత్కి మంచి స్కోప్ ఉన్నది ఏషియన్ పెయింట్స్ తర్వాత బెర్జర్ పెయింట్స్ అని చెప్పచ్చు. సో అయితే ఎట్లాంటి స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఏంటంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఈ స్టాక్స్ టెంపరీగా ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు, రైట్. అయితే ఎందుకని అని అంటే, సో పెయింట్ తయారు చేయడానికి రా మెటీరియల్ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారనమాట. అందువల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక పెరిగితే సో ఈ స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కంపెనీస్ కావచ్చు ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఓవర్గా పెరుగుతాయి అని అనిపించినప్పుడు ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటారు, మార్కెట్లో క్రూడ్ ఆయిల్ని సెల్ చేస్తూ ఉంటారనమాట. అట్లా ఏంటంటే వాళ్ళ మార్జిన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. ఎంత బెటర్గా హెడ్జ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళ మార్జిన్స్ అంత బెటర్గా ఉంటాయి, దాన్ని బట్టి ప్రాఫిట్స్ అంత బెటర్గా ఉంటాయి. సో దాన్ని బట్టే స్టాక్ ప్రైజ్లు అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఏదైనా కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ చూసేటప్పుడు వాళ్ళు హెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, హెడ్జింగ్ చేస్తున్నారా లేదా, ఆ విషయాలు వాళ్ళు అప్డేట్ చేస్తారు. అలాంటివి మనం యాన్యువల్ రిపోర్ట్స్లో గమనించమని చెప్తాను. బెర్జర్ పెయింట్స్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ చూస్తే సో అద్భుతం అని చెప్పచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సూపర్. చూడండి, ఎప్పుడైనా సరే మూకుమ్మడిగా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోయినాయి అనుకోండి, ఎప్పుడైనా సరే
సో లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీలు అన్నీ కూడా మూకముడిగా పడిపోయినప్పుడు, అంటే మార్కెట్ పతనం అయిపోతున్నప్పుడు, బ్లడ్ బాత్ అని న్యూస్లో వస్తున్నప్పుడు ఏంటంటే కొనుక్కోవచ్చు. అన్నీ మూకముడిగా పడిపోతున్నప్పుడు అది టెంపరీ ఇష్యూ అనమాట. ఏదైనా ఒక స్టాకు ఏదైనా స్కామ్ కానీ ఇతరత్ర థింగ్స్ వల్ల కానీ ఫండమెంటల్ ఎఫెక్ట్ వల్ల కానీ బాగా పడుతుంది అనుకోండి, అట్లాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. కానీ మూకమ్ముడుగా పడిపోతుంది అనుకోండి, మంచి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ రికవర్ అవుతాయి అనమాట. ఇది హిస్టరీ రిపీట్ అవుద్ది. సో మనం నిఫ్టీ కానీ లేకపోతే సెన్సెక్స్ యొక్క చార్ట్ కానీ మీరు చూస్తే కనుక, సో స్టాక్ మార్కెట్లు అనేవి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతా వెళ్ళలేదని, అలాగే ఎవ్రీ ఇయర్ పడిపోతా వెళ్ళలేదనే విషయం అర్థమవుతుంది. అప్స్ డౌన్స్ కామన్ అనే విషయం అర్థమవుతుంది. అలాగే బాగా బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు సోషల్ మీడియాలో దిస్ ఈజ్ ద బుల్ మార్కెట్, మదర్ ఆఫ్ ఏ బుల్ మార్కెట్, ఇదే బుల్ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పి చూస్తూ ఉంటాం. అలాగే పడిపోయినప్పుడు బేర్ టెరిటరీ అని సో జోక్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లాంటి ఇయర్స్ ఆపర్చునిటీ అని చెప్పి స్టాక్ మార్కెట్లో మనం అర్థం చేసుకోవాలని చెప్పి మరీ చెప్తాను. సో ప్రాఫిట్ చూస్తే కనుక బాగుంది, రెవెన్యూ బాగుంది, ఎబిటా బాగుంది, మార్జిన్స్ బాగున్నాయి, సూపర్ కదా. సో అది ఫ్రెండ్స్ బెర్జర్ పెయింట్స్ యొక్క Q1 ఎర్నింగ్స్ అని చెప్పి చెప్తాను. ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో చార్ట్ ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను బెర్జర్ పెయింట్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, సేల్ యొక్క Q1 ఎర్నింగ్స్ నేను పోస్ట్ చేశాను. సో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. మెటల్ స్టాక్స్ అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో మనకి గ్లోబల్గా సైకిల్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ సెక్టార్లో. ఒకసారి సో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సో ఈ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. సో టేల్ చూసారా, దాని పక్కన క్యాండిల్ యొక్క టేలు చాలా షార్ప్గా ఉన్నాయి. చాలా షార్ప్గా పైకి వెళ్ళినాయి అని అంటే ఏంటంటే సో లోయర్ లెవెల్స్లో బయర్ రెడీగా ఉన్నారని అర్థం అనమాట. సిఎంపి నుంచి పైకి వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు. మనం అలా ట్రేడ్ చేయలేమన్నమాట. అందువల్ల మరి ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ అంటే సిఎంపి 141లో ఉంది. సో ట్రేడ్ ఆపర్చునిటీ అయితే కనుక 133, 131లో ఉందన్నమాట. సో ఏదైనా డిప్ వస్తే కనుక 133, 131.99 పైసా ఈ లెవెల్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని టార్గెట్ని ఫిక్స్ చేసుకొని మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ ట్రేడ్ని ఫాలో అవ్వచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఈ విషయం అనేది. సో ట్రేడ్ ఆపర్చునిటీ దొరికితే అప్డేట్ చేస్తాను సెయిల్లో అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రేడింగ్ ఆపర్చునిటీ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏంటది అని అంటే సో మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ ఇక్కడ కనిపిస్తుంది. 434, 430 అనమాట, ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఆల్రెడీ జోన్ టచ్ అయింది. అయితే మనకి ఎంట్రీ 431 అనేది దొరకలేదు. సో నా ఎంట్రీ అయితే కనుక 431.65 పైసా నేను ప్లేస్ చేశాను. రేపు ఎర్లీ మార్నింగ్ మార్కెట్లో కూడా మార్కెట్ కండిషన్స్ని బట్టి నేను ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే స్టాప్ లాసు టార్గెట్ అప్డేట్ చేశాను, టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను, ఒకసారి చూడండి అనమాట. సో అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా మెన్షన్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో. మరొకసారి ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాను. అంటే మీ క్యాపిటల్ 5 lakhs అయితే కనుక ఎంత క్వాంటిటీ తీసుకోవాలి క్యాష్ మార్కెట్లో ఆ విషయాన్ని అప్డేట్ చేశాను. ఈ ట్రేడ్ అనేది ఆప్షన్కి సంబంధించింది, అలాగే ఫ్యూచర్కి సంబంధించింది కాదనమాట, అలాగే ఇంట్రాడేకి సంబంధించింది కాదు. ఈ వ్యూని బట్టి మీరు వాటిలోకి వెళ్ళి ట్రేడ్ చేస్తే నష్టపోతారు, దానికి మీరే బాధ్యులు. అలాగే క్యాష్ మార్కెట్లో మనం ఇచ్చే ట్రేడ్ కూడా మనీ మేనేజ్మెంట్ పక్కా ఫాలో అవ్వాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి, లేకపోతే మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి అని చెప్తాను. ఇది నా వ్యక్తిగతమైన ట్రేడు, కాకపోతే పబ్లిక్ ఇవ్వడం అనేది నాకు అలవాటు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్ ఆర్ వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్టర్ ఎంట్రీ అని చెప్తాను. ఇన్ బిట్వీన్ మధ్యలో ఆపరేట్ అవ్వద్దు. ఏదైనా అనాలిసిస్ చేసుకోవాలంటే కనుక ఎంటర్ అవ్వక ముందు చేసుకోమంటాను. ఎంటర్ అయిన తర్వాత అనాలిసిస్ చేశారంటే దట్ లీడ్స్ టు పెరాలసిస్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ గురించి చూసే ముందు స్టాక్స్ పెరగట్లేదు, నిఫ్టీ పెరుగుతుంది కానీ పోర్ట్ఫోలియో పెరగట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో పోర్ట్ఫోలియో అంటే నిఫ్టీ పెరుగుతుంది, పోర్ట్ఫోలియో పెరగట్లేదంటే స్టాక్స్ని హైయర్ లెవెల్లో ఎంటర్ అవుతూ ఉంటారనమాట. పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా డైలీ న్యూస్ అప్డేట్స్ని చూసి ఏ స్టాక్స్ అయితే టాప్ గెయినర్స్గా ఉన్నాయో, ఏ స్టాక్స్ అయితే మంచి న్యూస్లు వచ్చినాయో, ఏ స్టాక్స్ అయితే గుడ్ న్యూస్లు వచ్చినాయో వాటిలోకి వెళ్ళి హైయర్ లెవెల్లో కొనుక్కొని ఇరుక్కుంటూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే అవి ఇంకా పైకి వెళ్ళొచ్చు, కాకపోతే ఇన్ బిట్వీన్ మధ్యలో ఎప్పుడైనా ఫాల్ డౌన్ వచ్చిందనుకోండి అప్పుడు తీసేస్తూ ఉంటారనమాట. అందువల్ల న్యూస్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది రాదు. మీరు ఎన్ని సంవత్సరాలన్నా చేయండి, ఎన్ని న్యూస్లన్నా ఫాలో అవ్వండి, ఎన్ని న్యూస్ ఛానల్స్ అన్నా ఫాలో అవ్వండి, ఎంతలా వాళ్ళు బెటర్ అనాలిసిస్ ఇచ్చిన న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాటిని బట్టి మనం ట్రేడ్ చేయలేము. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి కావాల్సిన విద్య ఏంటంటే ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ని ఎలా ఫిక్స్ చేయాలి. చూడండి, ఎవరైనా కామెంట్ చేయండి, స్టాప్ లాస్ని
దేన్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు? ఒకసారి కామెంట్ చేయండి, మన స్టూడెంట్స్ తప్ప. స్టాప్ లాస్ని ఏ పాయింట్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు ఆ విషయాన్ని ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన స్టూడెంట్స్ తప్ప, అంటే ట్రైన్డ్ అయిన స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ మెంబర్స్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు. స్టాప్ లాస్ని ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు ట్రేడ్ చేసేటప్పుడు? ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ పనికిరాదు. సో అది ఫండమెంటల్స్ చూడాలి. సో మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టాప్ లాసు దేన్ని బట్టి, అంటే ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తాను. అయితే ఏంటంటే ఇవి కారణాలు పెరగకపోవడానికి, స్టాక్స్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే చూడండి, నిఫ్టీ పెరిగిన నిఫ్టీలో కూడా అన్ని స్టాక్స్ పెరగవు. ఎందుకనంటే నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కదిలితే చాలు. ఏంటి ఇవి? రిలయన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, అలాగే ఐసిఐసి బ్యాంకు, అలాగే ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా. ఈ 7 స్టాక్స్ దగ్గరగా 50% వెయిటేజ్ని మెయింటైన్ చేస్తున్నాయి అన్నమాట. అందువల్ల ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్స్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి. మనం తీసుకున్న లాస్ట్ వీక్ తీసుకున్న 3 ట్రేడ్స్, సో ఒకటి సక్సెస్ఫుల్, 2 హోల్డ్ చేస్తున్నాయి అనమాట లెవెల్స్ని. ఎందుకని? సక్సెస్ఫుల్ ఏంటిది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, అందుకని మనం సో ప్రాఫిట్ తీసాము. అలాగే ఏంటంటే రిమైనింగ్ కూడా లాస్ట్లోకి వెళ్ళలేదు కదా, ఎందుకని? మనం కరెక్షన్లో ఉన్నాం కాబట్టి ఏదైతే ఉన్నాయో ట్రేడ్స్, హెచ్యుఎల్ కావచ్చు, మారుతి కావచ్చు, M&M కావచ్చు, సో మన లెవెల్స్ని హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి నష్టంలో లేవన్నమాట. అట్లా కరెక్షన్లో మనకి టెంపరీ న్యూస్ వచ్చినప్పుడు లెవెల్స్ చూసుకొని కొనుక్కోవటం, ట్రేడింగ్ అనేది జోక్ కాదు, ఆర్ట్ అనమాట. అందుకని పబ్లిక్గా మీకు ఎక్కడ కనిపించదు అనమాట. ఎంట్రీ ఎగ్జిట్ మీకు ఎక్కడ కూడా కనిపించవు, అంత ఈజీ థింగ్ కాదు అది. సో ట్రేడింగ్ అనేది సో మనకి ఇక్కడ న్యూస్ ఛానల్స్లో డిస్కస్ చేసినంత ఈజీ అయితే కనుక కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. లోయర్ లెవెల్లో కొనటం అంత ఈజీ కాదు. సో కాబట్టి లోయర్ లెవెల్లో లెవెల్స్ మ్యాచ్ చేసుకోవాలి. అట్లాగే నిఫ్టీలో ఉన్న వెయిటేజ్ ఉన్న స్టాక్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభాలు చూస్తామన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, అది వేరే కదా. ఒకసారి మీరు 2018-19 చూస్తే కనుక సో నిఫ్టీ పడిపోతూ ఉండేది, అలాగే మళ్ళీ ర్యాలీ వస్తూ ఉండేది. కానీ నిఫ్టీ పడిపోయిన ప్రతిసారి స్టాక్స్ అన్నీ పడిపోతూ ఉండేవి. కానీ ర్యాలీ వచ్చినప్పుడు 6 to 7 కంపెనీస్ లైక్ బజాజ్ ఫిన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, లేకపోతే ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, అలాగే కోటక్, టైటాన్, ఇట్లా 7 to 8 స్టాక్స్ మాత్రమే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉండేది. సో 2017లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంకా కష్టాలు పడతానే ఉండి ఉంటారు నాకు తెలిసి. 2017లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసి ఉంటే కనుక ఇంకా కష్టాలు పడతానే ఉండి ఉంటారు. ఎందుకంటే బుల్ మార్కెట్ నడిచింది, ఆ ఇయర్ నిఫ్టీ కరెక్షన్ లేదనమాట. అందుకనే స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి హెల్దీ. 2018, 19, 20 అయితే కనుక మిడ్ క్యాప్స్కి వర్స్ట్ పేజ్ అనమాట. ఇన్వెస్టర్స్కి ఏ లాభాలు మిగల్చలేదు. అందుకని స్టాక్ మార్కెట్స్ని 5 to 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడమని ఏస్ ఇన్వెస్టర్స్ చెప్తారు అని చెప్పి చెప్తాను. మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే 16,064, 15,974 ఈ లెవెల్లో ఆపర్చునిటీ ఉంది. సో 16,000 దిగితే మనకి నెగిటివ్, సో ఏదో జరిగిపోతుంది అని అనుకోవద్దు. 16,000కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో 15,900కి అంతే ఇంపార్టెన్స్ ఉంది అంటాము. అలాగే సో రాజమౌళి సినిమా నెక్స్ట్ సినిమా బాగుంటే ఆడుతుంది, సో ఇంకా బాగుంటే కనుక బంపర్గా ఆడుతుంది. అంతేగాని రాజమౌళి ఎన్నో సినిమా అనే దాన్ని బట్టి సినిమా ఆడదు అనేది మనకు తెలుసు అనమాట. స్టాక్ మార్కెట్లో రౌండ్ నెంబర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే కూడా అదే జరుగుతుంది. ఎందుకనంటే రౌండ్ నెంబర్ కింద బయర్స్ ఉంటారు, రౌండ్ నెంబర్ పైన సెల్లర్స్ ఉంటారు. రీజన్ ఏంటంటే రీటైల్ పీపుల్ రౌండ్ నెంబర్స్ పైన బై చేస్తూ ఉంటారు, రౌండ్ నెంబర్ కింద స్టాప్ లాస్లు పెడతా ఉంటారు. సో 16,000కి ఏ ఇంపార్టెన్స్ ఉందో 16,010కి అదే ఇంపార్టెన్స్, 16,020కి అదే ఇంపార్టెన్స్, అలాగే 15,990 కూడా అదే ఇంపార్టెన్స్ అని చెప్తాను. అందుకనే రౌండ్ నెంబర్ కింద జాగ్రత్తగా మీరు చూస్తే కనుక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఎందుకంటే రీటైల్ పీపుల్ యొక్క స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆర్డర్లు ఫిల్ చేసుకోవడానికి అదొక అవకాశంగా భావిస్తారనమాట. ఏదైనా కానీ ఇక్కడ ఉన్న లెవెల్ ఏంటంటే 16,064 స్పాట్, 15,974 స్పాట్ అనమాట. డిప్ వస్తే ఈ లెవెల్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దాం. ఇది కొత్త రీసెర్చ్ నేను చేస్తున్నానని చెప్పున్నాను కదా, దాన్ని బేస్ చేసుకుని ఇస్తున్న లెవెల్ అనమాట. దాని కింద ఇంకొక లెవెల్ ఉంది, అదైతే కనుక సూపర్. ఇది ఏంటంటే కొత్త R&D కాబట్టి నేను అప్డేట్ ఇస్తేనే ఫాలో అవ్వమని చెప్పి చెప్తాను. ఈవెన్ స్టూడెంట్స్ అయినా కానీ టెలిగ్రామ్లో నేను అప్డేట్ ఇస్తేనే ఈ ట్రేడ్ తీసుకోమని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీలో ఉన్న ఆపర్చునిటీ. అంతేగాని నిఫ్టీ 15,500కి వెళ్తుందా, 15,000కి వెళ్తుందా, లేకపోతే 16,500కి వెళ్తుందా, ఇలాంటి వాటిని స్పెక్యులేట్ చేయడం వల్ల మనం ట్రేడింగ్ అనేది చేయలేము.
డిప్ వస్తే ఎక్కడ ఎంట్రీ అనేది క్లియర్గా ఇచ్చాను. డిప్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. వస్తే మాత్రం నేను వదిలిపెట్టకుండా ట్రేడ్ ఆపర్చునిటీ వెతుక్కుంటాను అని చెప్పి మరొకసారి చెప్తాను. వోల్టాలిటీ అనేది దంచి కొడుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైనా కరెక్షన్ వస్తే సో డిప్ రావటం, సడన్గా బౌన్స్ రావటం ఎట్లా ఏంటంటే వోలటాలిటీతో ట్రేడర్స్ యొక్క కొంప ముంచుతుంది ఈ వారం అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సింపుల్ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఏంటంటే సో రన్నింగ్లో నేను అప్డేట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీ చేయడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే సో నిఫ్టీలో అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి ఏ సెక్టార్ బాగున్నా కూడా మనం బై సైడే ఉంటాం కదా, డిప్లో బై సైడే ఉంటాం కదా, షార్ట్ సేల్ మనం చేయం కదా. ఏ సెక్టర్ సపోర్ట్ చేసినా కూడా మనకి ట్రేడ్ ప్రాఫిట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ పనిచేస్తేనే మూవ్మెంట్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ప్రీమియమ్స్ నష్టపోతారు. ఎగ్జిట్ అయిన తర్వాత అవి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక కథలతో బ్యాంక్ నిఫ్టీ అని ఎగ్జిట్ అయిపోతారు కదా. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది అని అనుకున్న టైంలో సడన్గా షాక్ ఇస్తుంది అది. సో అలాగే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది అనుకున్న టైంలో సడన్గా కిందకి షాక్ ఇస్తుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ. సో నిఫ్టీలో అన్ని సెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ ఐటీ సపోర్ట్ చేసినా, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసినా, ఇతరత్ర సెక్టర్స్ అన్నీ కలిపి సపోర్ట్ చేసినా, లేదా నిఫ్టీలో ఉన్న మేజర్ స్టాక్స్ సపోర్ట్ చేసినా నిఫ్టీ ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో డెరివేటివ్ ట్రేడ్ చేసేవాళ్ళు నిఫ్టీని ట్రేడ్ చేయమని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే కనుక ఖచ్చితంగా దీని గురించి కూడా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, అలాగే విక్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే ముందు సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఫ్రీగానే టెలిగ్రామ్ గ్రూప్లో నా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ చూడొచ్చు. మరిన్ని వ్యూస్ చూడాలి. అలాగే మేము వెబినార్స్ కండక్ట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ట్రేడింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ని స్కాన్ చేస్తాము. నైట్ 9 PM ఉంది. అట్లాంటి వెబినార్స్ లైవ్లో అటెండ్ అవ్వాలి అంటే కనుక ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఐడీస్ లేకపోతే టెలిగ్రామ్లో ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే కనుక మీ ఐడిని సో నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయగలరు. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. ఫైనల్గా విక్స్ గురించి చూసే ముందు విక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే చూడండి, బీపీ వచ్చిన తర్వాత సో మనకి మిషన్ ఉంటుంది కదా బీపీని కొలవడానికి. ఆ మిషన్ ఏం చెప్తుంది, బీపీ ఉంటే సో మనకి 80/120 లేకపోతే 140 ఉందా, 160 ఉందా, 180 ఉందా, లో బీపీ ఉందా, హై బీపీ ఉందా, ఇవి మనకి అప్డేట్ అనేది చూపిస్తుంది అనమాట. బీపీ ఉంటే చూపిస్తుంది తప్ప ఎక్కడా కూడా బీపీ వస్తుంది అని చెప్పి ఆ మిషన్ అనేది చెప్పలేదు మనకి. అవునా కాదా? మిషన్ ఏం చెప్తుంది, కరెక్ట్గానే చెప్తుంది, బీపీ ఉంటే చెప్తుంది, కానీ బీపీని అది ఫోర్కాస్ట్ చేయలేదు. అలాగే స్టాక్ మార్కెట్లో మీరు ఇండికేటర్ ఫాలో అయినా, విక్స్ను ఫాలో అయినా అదే తెలుస్తుంది అనమాట. సో విక్స్ని బట్టి వోలటాలిటీ ఎంత ఉందని చెప్పొచ్చు, అంతేగాని వోలటాలిటీ వస్తుంది అని చెప్పలేము. సో కాబట్టి వోలటాలిటీ వస్తుంది అని అంటే మన కామన్ సెన్స్, చార్ట్ ట్రేడింగు, క్యాండిల్ స్టిక్స్ అలాగే ఆల్ టైమ్ హైలో ఉంది. సో అలాగే డిప్ వచ్చినప్పుడు వోలటాలిటీ అనేది తప్పదు. కింద బై ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, పైన సెల్ ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, సెల్ ఆర్డర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, క్యాండిల్స్ని బట్టి ఇట్లాంటి అంచనాలు నేనైతే కనుక వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాను. విక్స్ అయితే కనుక నేను ట్రాక్ చేయను, ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు రాదు కూడా అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, గుడ్ డే.